మనం విద్యార్థులను ప్రోత్సహిస్తే ఈ రోజున వాళ్ళు కళాకారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, సైంటిస్టులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. మరి వాటికి మనం చేయాల్సిందల్లా చేయూత ప్రోత్సహించడం. మన అందరినీ డబ్బులు ఆర్థిక పరంగా ఆదుకోలేం, కానీ ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితాలను మార్చొచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుదాం అనుకున్న అనుక్షణమే మన దీనికి పూర్తిగా కార్యకర్త అయినటువంటి మన కటకం రాంబాబు గారు దీనికి ముందుకు వచ్చిన వారికి ఈ సందర్భంగా గట్టిగా ధన్యవాదాలు చెప్పండి. తోటి రాంబాబు అన్న అని ఫోన్ చేస్తే ఒకటే చెప్పారు మేమైతే ఒక 10 మందికి ఏర్పాటు చేయదలుచుకున్నాం అని చెప్పడం జరిగింది. కానీ మీరు 10 మంది కాదు, మీరు ఎంతమందికైనా చేయండి, మేమైతే వెనకాల ఉన్నాం అని చెప్పేసి పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి కటకం రాంబాబు గారికి ఈ సందర్భంగా దంపతులిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇంకో విషయం కూడా గమనించినాం, ఎక్కడికి పోయినా కూడా ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే గౌరవించడం అనేది ప్రతి చోట జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు అన్ని ప్రభుత్వమే కానీ ప్రైవేటే కానీ సార్ అన్నట్టు ఏ సంస్థల్లో ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించడం అనేది ధర్మం అనిపించింది. ఆ ఉద్దేశంతో కొద్దిగా వెనకైనా ముందైనా మార్కులతో సంబంధం లేకుండా ఎవరైతే టాపర్స్గా నిలిచారో స్కూళ్లలో వాళ్ళకి ఈ మెమోంటోల ద్వారా ప్రోత్సహిద్దామని చెప్పేసి ఆలోచనతో జింకల కోటేశ్వర గారు, మేము, రెడ్డి గారు, అట్లానే రాము గారు అందరం కలిసి దీని గురించి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ని కొన్నింటిని, అట్లానే ప్రభుత్వ స్కూల్స్ని కొన్నింటిని తీసుకున్నాం. మరి ఇంటర్మీడియట్ మాత్రం బయటికి మేము పోదలుచుకోవాలి, కేవలం స్విమ్మర్స్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే మేము అందజేయదలుచుకున్నాం. వారి పేర్లు ఇచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని కోటేశ్వర గారు మొదలు పెడతారు.